ఛత్తీస్‌గఢ్ నుంచి మొత్తం మావోయిస్టులను కనుక ఏరివేయగలిగితే దాదాపు 30,00,00,000 పెట్టుబడులు బస్తర్ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నట్టు లండన్‌కు చెందిన ఒక సంస్థ ఒక రిపోర్ట్‌లో తెలియజేసింది. 1, 2 లక్షల కోట్లు కాదు. 5, 10 లక్షల కోట్లు కాదు. దాదాపు 30,00,000 కోట్లు. 30,00,000కు పైగా ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ సంస్థ చెప్పిన వివరాలేంటంటే బస్తర్ ప్రాంతం అనేది దాన్ని ఐరన్ బెల్ట్‌గా దానికి పేరుంది. అట్లాగే మినరల్ హార్ట్ ల్యాండ్‌గా కూడా దానికి పేరుంది బస్తర్ ప్రాంతానికి. ఎందుకంటే బస్తర్ ప్రాంతం అనేది మొత్తం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ ఖనిజ నిల్వలున్న ప్రాంతంగా ఇదివరకే భారత ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో ఎవరికీ ఏ రకమైన అనుమానం అక్కర్లేదు. దాదాపు 24, 25 రకాల 28 రకాల ఖనిజ వనరులు ఉన్నట్టుగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమే అధికారికంగా తెలియజేసింది. ఐరన్ కావచ్చు, బాక్సైట్, టిన్, అట్లాగే డోలమైట్ అండ్ డోలమైట్, లైమ్ స్టోన్, ఇవన్నీ దాదాపు ఒక ఐరన్ ఓరే ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్ పొడవున అవి ఉన్నట్టుగా, ఆ నిల్వలు ఉన్నట్టుగా, ఇవి రిజర్వ్స్ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే తెలియజేసింది. సో ఈ ఐరన్ బెల్ట్ ఆర్ ఏమంటారు మినరల్ హార్ట్ ల్యాండ్లో ఇక పెట్టుబడుల వెల్లువ కొనసాగే అవకాశం కనిపిస్తోంది పెద్ద ఎత్తున. ఎప్పుడు మావోయిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు అనగానే ఈ పెట్టుబడుల ప్రవాహం అక్కడికి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల వెల్లువ వచ్చే అవకాశం ఉంది. బస్తర్ ప్రాంతంలో డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ బస్తర్ను డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ హబ్గా ఈ మొత్తం దేశంలోని 28 రాష్ట్రాల్లో బస్తర్ రీజన్ను డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ హబ్గా మార్చే ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసింది. ఇప్పటికే దాదాపు 52,000 కోట్లకు పైగా పెట్టుబడులు కొన్ని ప్రాజెక్టులకు వచ్చాయి. ఇందులో రోడ్లకు సంబంధించిన రోడ్ల నిర్మాణం కావచ్చు, రైలు మార్గాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇండస్ట్రీస్ పెట్టడం కావచ్చు, అండ్ మినిమం ఎమ్యూనిటీస్ అంటాం కదా, కామన్ ఎమ్యూనిటీస్, మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, ఇటువంటివి ఉన్నాయి. అలాగే హెల్త్ కేర్, టూరిజం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, వేర్ హౌసింగ్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు రంగంలో దిగుతున్నారు. రావుఘాట్ జగదల్పూర్ రైల్వే లైన్కు సంబంధించి ప్రాజెక్టుకు ఆల్మోస్ట్ 3,513 కోట్ల పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయి, రిజిస్టర్ అయ్యాయి, ఒప్పందాలు అయ్యాయి. అలాగే నాగర్నార్ స్టీల్ ప్లాంటుకు అవసరమైన ఐరన్ ఓర్ మైనింగ్ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. నాగర్నార్ స్టీల్ ప్లాంటుకు అవసరమైన ఐరన్ ఓర్ అభివృద్ధికి, మైనింగ్కి సంబంధించి చెప్తున్నాను. సో దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అండ్ డిజిటల్ కనెక్టివిటీ, ఇవి కూడా పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, వందలాది గ్రామాల్లో కొత్తగా రోడ్లు కనిపిస్తున్నాయి, రోడ్లు నిర్మించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే విద్యుత్ సౌకర్యం లేని చోట విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ఆసుపత్రులు, స్కూళ్ళ నిర్మాణం కూడా జరుగుతున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. అండ్ పెద్ద ఎత్తున మొబైల్ టవర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కారణంగా చాలా చోట్ల మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నుంచి ఇప్పుడు పెద్ద సంఖ్యలో మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అండ్ 2024 తర్వాత చూడండి, 2024లోనే ఆపరేషన్ కగార్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అంటే మావోయిస్టుల ఏరివేత ప్రకటన 2024లో చేసిన తర్వాత దాదాపు 7,83,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో జరిగాయి. 7,83,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. అలాగే ఇంకా మనము ఒకసారి మావోయిస్టు పార్టీ వైపు అంటే గ్లాన్స్ చూస్తే 2020 నుంచి, అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ల నుంచి చాలా వేగంగా ఆ ఉద్యమం క్షీణిస్తూ వస్తుంది. దానికి అనేక
కారణాలున్నాయనుకోండి. చాలా కారణాలున్నాయి. 1, 2 కాదు. ఆ పార్టీ అంటే తాజా పరిస్థితులకు అనుగుణంగా, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తన పంథాను మార్చుకోకపోవడం, లేకుంటే ఆ విధమైన ఆహ్, ఎత్తుగడలను రూపొందించుకోకపోవడం, ఇతరత్రా అన్ని కారణాలతో ఆ ఉద్యమం అత్యంత వేగంగా క్షీణిస్తూ వస్తున్నమాట నిజం 6 ఏళ్ల నుంచి. అయితే లొంగిపోయిన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ కథనం ప్రకారం దాదాపు 20 ఏళ్లుగా అంటే 13 2012 నుంచే అంటే ఆల్మోస్ట్ 14, 15 ఏళ్ల నుంచే రిక్రూట్మెంట్ కంప్లీట్‌గా ఆగిపోయింది. అదొక ప్రధానమైన సమస్య. మావోయిస్టు పార్టీలో అంతకుముందు ఈ రాష్ట్రాల్లో తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా అండ్ ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరిగేది. 2013, 12 ప్రాంతాల నుంచి కంప్లీట్‌గా రిక్రూట్మెంట్ ఆగిపోయింది. సో, మిగతా వాళ్ళలో చాలామంది లొంగిపోవడము, ఎన్‌కౌంటర్‌లో పాల్గొవడము ఇది జరుగుతూ వస్తోంది. అట్లాగే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గూడా వ్యూహాత్మకంగా లొంగిపోయిన మావోయిస్టులతో సహా ఒక ఆదివాసీ బెటాలియన్‌ను తయారు చేసింది. ఆ ఆదివాసీ బెటాలియన్ పేరు డీఆర్‌జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అంటాం. అలాగే బస్తర్ ఫైటర్స్ అనేది కూడా ఇంకొక యూనిట్ ఉంది. ఈ బస్తర్ ఫైటర్స్ కానీ, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ కానీ ఇందులో ఆదివాసీలకు ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చారు. ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంటే రిక్రూట్మెంట్‌లో. దానివల్ల కూడా సాయుధ బలగాలకు అంటే పాలక వర్గాలకు సత్ఫలితాలు ఎక్కువగా వస్తున్నట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆదివాసులకు మావోయిస్ట్ పార్టీ కదలికల గురించి, మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల గురించి ఎక్కువ సమాచారం ఉండడం, ఆ టెరెన్ ఏదైతే ఉంటుందో అంటే కొండలు, గుట్టలు, అడవులు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఆదివాసులు కూడా చాలామంది మావోయిస్టు పార్టీలో చేరినందున, వాళ్ళతో సంబంధాలు ఉన్న కారణంగాను, వాళ్ళతో అదివరకు కూడా పరిచయం ఉన్న కారణంగాను మొత్తం మీద ఇటువంటి యూనిట్స్ లైక్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇటువంటి విభాగాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సత్ఫలితాలు ఎక్కువగా ప్రభుత్వాలకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. తర్వాత ఇక ఆ పార్టీ పూర్తిగా అంతరిస్తూ పోతున్న ఏదైతే వాతావరణం వస్తోందో అంటే 2025 నుంచి ఇది ఎక్కువగా జరుగుతూ వస్తుంది. అంటే ఇటు లొంగిపోతుండడం కానీ, అటు ఎన్కౌంటర్లలో పార్టీ సెక్రటరీ బసవరాజు సహా, హిడ్మా సహా అనేక మంది కీలక నాయకులు చనిపోతుండడం, దీనివల్ల బస్తర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఏర్పడుతున్నట్టుగా రాయ్పూర్లోని ఛత్తీస్గఢ్ ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇప్పుడు బస్తర్, కాంకేర్, జష్పూర్ ఈ 3 జిల్లాల్లో బాక్సైట్ నిల్వలు చాలా విస్తారంగా ఉన్నాయి. అలాగే అంటే అల్యూమినియం తయారీలో ఈ బాక్సైట్‌ను బాగా వాడతారు. కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మాంగనీస్, క్వార్ట్జ్, కోరండం, లిథియం అండ్ ఈవెన్ గోల్డ్, బంగారం, రత్నాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో దట్టమైన బస్తర్ అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్టు, ఈ మినరల్స్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నట్టుగా ఇదివరకే రీసెర్చ్ జరిగింది. ఇదివరకే ఆ రాష్ట్రానికి చెందిన ఛత్తీస్గఢ్ చెందిన మైనింగ్ డిపార్ట్మెంట్ అనేక రిపోర్టులు తయారు చేసింది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు చివర్లో నేను దీని గురించి అంటే అనలైజ్ చేయాలంటే మావోయిస్టుల పోక, అదాని రాక, లేకుంటే పెట్టుబడులు రాక అని మనం ఒక మాట చెప్పుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.